ఐదేళ్లలో అంతా నాశనం. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారన్న చంద్రబాబు. ఇప్పుడిప్పుడే పాలన గాడిన పడుతోందన్న సీఎం. కోర్టులో పెండింగ్ కేసుల సంగతేంటి? వాటి గురించి ఎప్పుడైనా అడిగామా? గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్. గుమ్మడిదలలో ఆగని నిరసనలు. డంప్యార్డ్ వద్దంటూ ఆందోళన. బర్రెలు ఎడ్ల బండ్లతో వినూత్న ప్రదర్శన. రాముడి పేరుతో అరాచకాల. రంగరాజన్పై దాడి అమానవీయం. సహించేది లేదన్న శ్రీధర్ బాబు. జనాభా లెక్కలు చేపట్టేదెప్పుడు? కేంద్రానికి ఆసక్తి లేనట్టుంది. వాయిదా వేసే ప్రయత్నమన్న వినోద్. కొడంగల్ స్థానిక ఎన్నికలపై సవాళ్ల పర్వం. బీఆర్ఎస్ గెలిస్తే రాజీనామా చేస్తారా? పరిగి మక్తల్ ఎమ్మెల్యేలకు నరేందర్ రెడ్డి కౌంటర్. పీఎస్సీ మీటింగ్ వాకౌట్ చేసిన బీఆర్ఎస్. ప్రతిపక్ష సభ్యుల మైక్ కట్ చేసిన చైర్మన్. నిరసనగా బయటకు వచ్చేసిన ఎమ్మెల్యేలు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సీఎం రేవంత్ తో మందకృష్ణ భేటీ. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చ. సీఎం ప్రయత్నాలకు కృతజ్ఞతలు. సరూర్ నగర్ లో శిథిలావస్థకు షాపింగ్ కాంప్లెక్స్. లీజుదారులను ఖాళీ చేయిస్తున్న అధికారులు. భారీగా బలగాల మోహరింపు. రాష్ట్ర ప్రభుత్వ మాదిరే బదిలీలు చేపట్టాలి. తెలంగాణ సెంట్రల్ స్పౌస్ ఫోరం విజ్ఞప్తి. సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలని విజ్ఞాపం. కులగణన తప్పుల తడక. బీసీల సంఖ్య తగ్గించారన్న ఆర్ కృష్ణయ్య. కోటా పెంచకుండా ఎన్నికలకు వెళితే ఊరుకోమని వార్నింగ్. రేషన్ కార్డుల్లో మార్పులకు అవకాశం. రాజేంద్రనగర్ లో ఈ సేవా సెంటర్లకు క్యూ కట్టిన జనం. నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు. తాండూరులో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ రిపేర్ షాప్ లో ఎగిసిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఘనంగా సమతా కుంభ వేడుకలు. పెరుమాళ్లకు సామూహిక తిరుమంజన సేవలు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు. జనసంద్రమైన పళని. ఘనంగా థాయ్ పూజం పండుగ. సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు. నందికొట్కూరులో ఎక్సైజ్ దాడులు. నాటుసారా స్థావరాలే టార్గెట్. బెల్లం ఊటతో పాటు నాటుసారా ధ్వంసం. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ తో కుప్పకూలిన మార్కెట్లు.